హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. తన వైపే పరిగెత్తుకు వస్తున్న అతన్ని చూడగానే జీకే అనుమానం బలపడింది. ఇన్నేళ్లు పనులు చేయించుకుని చివర్లో దొంగతల్లిని చూపించినందుకు అతడు పగ తీర్చుకోవడానికే వస్తున్నాడనుకున్నాడు. అతడు తల్లి కోసం ఎంతగా ఎదురు చూశాడో జీకేకి తెలుసు. ఇక తనను వదలడు. జీకే మరి ఆలస్యం చేయకుండా జేబులోంచి రివాల్వర్ తీసి అతడిని కాల్చాడు. అయితే జీకే తన వెనక వైపు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేదు. అతడు సింహం. జీకే పేల్చిన గుండు అతడి భుజంలో దిగబడింది. కానీ సింహం మరో బుల్లెట్ పేల్చబోతున్న జీకే మెడ మీద వెనక నుంచి చర్చాడు. అది ఎంత బలంగా తగిలిందంటే ఉరితీత ఖైదీ మెడ వాలిపోయినట్లు జీకే మెడ విరిగిపోయింది. ఇన్నేళ్లు అతడు ఆడిన నాటకానికి శాశ్వతంగా తెరపడింది. అతడు మాత్రం బిల్డింగ్ వైపు పరిగెత్తాడు. తుపాకీ కనబడిన కిటికీ 3వ అంతస్తులో ఉంది. ప్రజల హర్షధ్వానాల మధ్య ఈ బుల్లెట్ చప్పుడు ఎవరికీ అంతగా వినపడలేదు. పోలీస్ ట్రైనింగ్ పొందిన ఉన్నతాధికారులు మాత్రం ఏదో అపాయాన్ని శంకించారు. వారిలో విజయ్ ఒకడు. అతడు ఈ ఘర్షణ జరుగుతున్న ప్రదేశానికి మరీ దగ్గరగా ఉన్నాడు. దాంతో అతడు జనంలోకి వచ్చాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న వ్యక్తి వంకచక్కా రామూర్తి. అతడు మనసులోనే జీకేని విపరీతంగా తిట్టుకున్నాడు. తన అనవసర భయంతో అతడు మొత్తం ప్లాన్ అంతా బయటపెట్టేశాడు. ఇందిరాగాంధీ హత్య కేసులో హంతకుడు పట్టుబడ్డాడు. కానీ ఈ హత్యలో హంతకుడు గుర్రంతో సహా బ్లాస్ట్ అయిపోతాడు. కాబట్టి ఇక సాక్ష్యాధారాలుండవు. చాలా ఇరుకు సంది ఇది. రెండు వైపులా ఎత్తైన భవంతులు, పురాతనమైన చెక్క బాల్కనీలు. రోడ్డుకి ఇరువైపులా 5-6 అంతస్తులున్నాయి. కేవలం ఈ హత్యా ప్రయత్నంలో ఒక భాగంగా ఎన్నో లక్షల లంచం ఇచ్చి ప్రెసిడెంట్ ప్రయాణానికి అలాంటి ఇరుకు సందు గుండా రూట్ ప్లాన్ చేయించింది సిండికేట్. మరణానికి సిద్ధపడి ఈ పనికి ఒప్పుకున్న గుర్రం మీదున్న రౌతు తన కాళ్ల దగ్గరున్న గ్రెనేడ్ సీల్ విప్పాడు. అంతే. ఇంకా సరిగ్గా 15 సెకన్ల తరువాత అది పేలుతుంది అన్నమాట. 10 సెకన్ల తరువాత గుర్రాన్ని ముందుకు దూకించాలి. 5 సెకన్లలో గుర్రం ప్రెసిడెంట్ కారుని చేరుకుంటుంది. చచ్చిపోయిన రౌతు కుటుంబానికి సిండికేట్ 5 లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్ట్. సగం అడ్వాన్సు ఇచ్చేసింది కూడా. జానకిరాముడు మరణిస్తే కలిగే లాభాలతో పోల్చుకుంటే ఆ క్యాపిటలిస్టులకి ఇదో పెద్ద ఖర్చు కాదు. కానీ ప్రస్తుతం సమస్య అది కాదు. రౌతు మరణిస్తే పర్వాలేదు, కానీ మేడ మీద తుపాకీతో నిల్చున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడితే మాత్రం మొత్తం తమ గుట్టు బయటపడుతుంది. అతడిని అక్కడ్నుంచి వెళ్ళిపొమ్మని వెంటనే చెప్పాలి. ఈ ఆలోచన రాగానే రామ్మూర్తి అటు కదిలాడు. జనం నుంచి విడివడి భవంతి వైపు పరిగెడుతున్న తండ్రిని చూసి విజయ్ ఆగు అని అరిచాడు. కానీ అతడి అరుపు రామ్మూర్తికి వినపడలేదు. వెనక నుంచి ఇన్స్పెక్టర్ వస్తున్నాడని తెలిస్తే అతడు ఆ భవంతి వైపు వెళ్లేవాడే కాదు. గ్రెనేడ్ పేలడానికి ఇంకా సరిగ్గా 8 సెకన్ల టైముంది. రౌతు గుర్రం కళ్ళం బిగించాడు. ఒక క్షణం ముందు గాని, ఒక క్షణం వెనుక గాని బయలుదేరడానికి వీల్లేదు. జనం అంతా రోడ్డు వైపు తిరిగి ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా కర్రలు కట్టబడి ఉన్నాయి. ప్రెసిడెంట్ కారుతో పాటు ప్రజలు ఆ కర్రలకు ఇటువైపు పరిగెత్తుకుంటూ సాగిపోతున్నారు. ఫాలో అవుతున్నారు. పదవి అధిష్ఠించిన కొద్ది కాలంలోనే పెరిగిన ప్రెసిడెంట్ ప్రతిష్టకి ఆ ప్రజావాహిని ప్రతీక. రామ్మూర్తి 3వ అంతస్తు చేరుకునే టైముకి అప్పుడు తెలిసింది వెనుక కొడుకు పరిగెత్తుకు వస్తున్న సంగతి. మొత్తం సిండికేట్ అంతా బయటపడే తరుణం ఆసన్నమైంది. రామ్మూర్తి మరి ఇంకేమీ ఆలోచించలేదు. స్తంభం వెనక్కి చేరి పిస్టల్ తీసి ఇన్స్పెక్టర్ వైపు గురిపెట్టాడు. పై అంతస్తులో ఈ లోపులో గన్మెన్కి అతడికి ఘర్షణ జరుగుతుంది. అటువైపు తిరిగి ప్రెసిడెంట్ వైపు కిటికీలోంచి బైనాక్యులర్స్లో చూస్తున్న గన్మెన్ వెనక నుంచి వచ్చిన అతన్ని చూసుకోలేదు. అతడు గన్మెన్ని క్షణంలో లొంగదీసుకుని స్పృహ తప్పేలా చేశాడు. అక్కడి నుంచి క్రిందకు వస్తుంటే స్తంభం వెనక నక్కి ఉన్న రామ్మూర్తి కనపడ్డాడు. గ్రెనేడ్తో సహా గుర్రం బయలుదేరడానికి ఇంకా 2 సెకన్ల టైముంది. మెట్లెక్కి విజయ్ 3వ అంతస్తుకు రాగానే రామ్మూర్తి స్తంభం చాటు నుంచి బయటకు వచ్చి రావడంతోనే పిస్టల్ పేల్చాడు. బుల్లెట్ విజయ్ భుజం పక్క నుంచి దూసుకుపోయింది. తెల్లబోయి నాన్నా అన్నాడు. కొన్ని నెలల క్రితమే రొయ్యలగూడెం సముద్రం బ్యాక్ వాటర్స్ దగ్గర అతడన్నాడు. ఎలాంటి వాడైనా ఒక తండ్రి తన కొడుకుని చంపుకోడని నా ఉద్దేశం అని. కానీ అది కళ్ళ ముందే నిజమవుతుంది. విజయ్ కదిలే ప్రయత్నం చేయలేనంతగా స్థాణువై నిలబడిపోయాడు. రామ్మూర్తి మరోసారి పిస్టల్ పేల్చబోయాడు. అంత క్లోజ్ రేంజ్లో పిస్టల్ పేలి ఉంటే విజయ్ శరీరం ఛిద్రమై ఉండేది. కానీ అదే సమయానికి పైనుంచి మెట్ల మీద పరిగెత్తుకు వస్తున్న అతడు అదే ఊపులో రామ్మూర్తి మీదకు పడ్డాడు.
ఆ విసురుకి ఇద్దరూ నిలదొక్కుకోలేక బాల్కనీ మీదకు తూలారు. పాత చెక్కలతో నిర్మించబడిన ఆ బాల్కనీ వారి ఒత్తిడికి తట్టుకోలేక విరిగిపోయింది. ఇద్దరూ అక్కడి నుంచి గాలిలోకి జారిపోయారు. వెంట్రుక వాసిలో తప్పిపోయిన మృతువుని విజయ్ స్పష్టంగా గుర్తించాడు. ఒక్క గెంతులో విరిగిపోయిన బాల్కనీ దగ్గరకు వెళ్లి కిందకు చూశాడు. సరిగ్గా అదే సమయానికి గుర్రాన్ని తోలబోయాడు రౌతు. అప్పుడు పడ్డారు పైనుంచి ఇద్దరు. ముందు రామ్మూర్తి. ఆ విసురుకి గుర్రం ముందు కాళ్ల మీద కూలిపోయింది. మరుక్షణం అక్కడ బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. గుర్రం తాలూకు మాంసఖండాలు, రౌతు కాళ్ళు చేతులు గాలిలోకి ఎగిరాయి. రామూర్తి శరీరం బంతిలా ఎగిరి దూరంగా పడింది. మాంసం కాలిపోయి ఉడకబెట్టిన బంగాళాదుంపలా తయారైంది. ఆ తర్వాత అతడు పడ్డాడు. అతడికి వెన్నుముక ఎన్ని చోట్ల విరిగిందో పూర్తిగా తెలియదు. పక్కటెముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకుని నోట్లోంచి రక్తం చివ్వున చిమ్మింది. ప్రజల్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. అందరూ అటూ ఇటూ పరిగెత్తసాగారు. అడ్డంగా కట్టిన బ్యారియర్లు విరిగిపోయాయి. ప్రెసిడెంట్ కారు వేగం పుంజుకుని హడావిడి నుంచి తొందరగా ముందుకు సాగిపోయింది. వెనక వీధుల్లో జరిగిన హడావిడి, ఘోరం తెలియని ప్రజలు యథాప్రకారం ప్రెసిడెంట్ను గ్రీట్ చేయసాగారు. కానీ నెమ్మదిగా వెళ్లవలసిన కారు అంత వేగంగా ఎందుకు సాగిపోయాయో వారికి అర్థం కావటానికి 5 నిమిషాలు పట్టింది. జర్నలిస్టులు ఈ న్యూస్ అందించడానికి పత్రికా కార్యాలయాలకు పరిగెత్తారు. ప్రేలుడు జరిగిన ప్రదేశానికి అంబులెన్సులు వచ్చి ఆగాయి. పోయే ప్రాణాల్ని ఎవరాపగలరు? మహా అయితే మరో 10 రోజులు నిలపగలరేమో. దాదాపు 32 గంటల తరువాత అతడికి స్పృహ వచ్చింది. నర్సు పరిగెత్తుకు వెళ్లి డాక్టర్ని పిలుచుకువచ్చింది. హాస్పిటల్ ఒక్కసారిగా చైతన్యవంతమైంది. స్వయంగా ప్రెసిడెంట్ 3 గంటలకొకసారి ఫోన్ చేస్తూ ఉండడంతో అతడికంత ప్రాముఖ్యత వచ్చింది. అతడు కళ్ళు తెరిచాడు. డాక్టర్ గుండె వేగాన్ని పరీక్షిస్తున్నాడు. ఏ ఏ ఎన్ని చోట్ల ఫ్రాక్చర్స్ డాక్టర్? డాక్టర్? ఒక్కొక్క పదమే కూడగట్టుకుంటూ అడిగాడు. డాక్టర్ చెప్పాడు. దాచే ప్రయత్నమేమీ చేయలేదు. లాజిక్ ఆలోచించగలిగే డాక్టర్ అతడు. వెన్నుముక. అది కూడా రక్తంలో మూలక కలుస్తుందా? ఇంగ్లీష్లో మెడికల్ టెర్మినాలజీ పరంగా అడిగాడు. డాక్టర్ మాట్లాడలేదు. మౌనం కేవలం అర్ధాంగీకారం మాత్రమే అయ్యే స్థితి కాదది. పూర్తి అంగీకారమే. సో, ప్రపంచంలో ఇక ఏ వైజ్ఞానిక శక్తి తనని రక్షించలేదు. క్షణక్షణానికి మృత్యువు దగ్గరవుతుంటే డాక్టర్ అని అతడి కంఠం బలహీనంగా పలికింది. నేనెక్కువ మాట్లాడలేను. వాదనలొద్దు. నా నా చివరి క్షణాలు ఆ ఆ స్కూల్ విజయ్కి తెలుసు. సు సు సుమతి ఆశ్ర. ఇంతలో అతను స్పృహ కోల్పోయాడు. 14 గంటల తర్వాత అతడికి చివరిసారిగా స్పృహ వచ్చింది. ఎంతో తర్జన భర్జన జరిగాక అతడికి మెడికేషన్ ఆపుచేసి చివరి కోరికకి ఒప్పుకున్నారు డాక్టర్లు. అప్పటికే మారో పూర్తిగా బ్లడ్లో కలిసిపోవడం ప్రారంభమై చాలాసేపయింది. అతడు కళ్ళు విప్పాడు. ఒక సూర్యకిరణం తాటాకుల మధ్య నుంచి జారుతుంది. కిరణాన్ని చూసి తనెక్కడున్నదీ తెలియగానే అతడి మొహంలో వెలుగురేఖ తొంగి చూసింది. కొద్దిగా తల తిప్పాడు. కేదారేశ్వరి, సుమతి, వాణి, సింహం, చివరగా విజయ్. విజయ్ కళ్ళు తడిగా ఉన్నాయి. రుణం తీర్చుకున్నారు సుమా అన్నట్టున్న అతడి చూపుల పలకరింపును చూసి కళ్ళు దించుకున్నాడు. తరువాత అతడి చూపు వాణి, సింహాల మీద నిలిచింది. వెళ్ళొస్తాను మిత్రులారా. అతడి మౌనం సంకేతాన్ని వాళ్ళు గతంలో అందుకున్న మిగతా అన్ని సూచనలాగే అందుకున్నారు. వాణి అతడి పక్కగా కూర్చుని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఎప్పుడూ చంచలంగా కొండశిఖరంగా ఉండే సింహం కూడా వేదనాభరితమైన వదనాన్ని అవనతం చేసుకున్నాడు. స్మృతులు చేతులైతే అంజలే గీతాంజలి. దుఃఖాంశ్రువులు మెళ్ళో ముక్తాహారాన్ని అల్లితే ఆ వియోగం దుఃఖస్పందనమే. రాత్రంతా నక్షత్రాన్నించి నక్షత్రానికి మౌనంగా కళ్ళు విప్పి చూసేది ఆషాఢవర్ష నిశీధిలో ఈ వియోగభేదమే. భూమి ఆకాశాన్ని కలిపేది కూడా వియోగమే. ఈ లోపులో నిశ్శబ్దాన్ని చీలుస్తూ కార్ల చప్పుడు. వరుసగా 10 కార్లు వచ్చి ఆగాయి. జానకిరాముడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతడి పక్కనే మోకాళ్ల మీద నేలపై కూర్చున్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏం ఏం చేశావు? నాకిచ్చిన మాటని. దేశాన్ని పేల్చేయడం. ఆ సమాధుల్లోంచి కొత్త తరాన్ని పునర్నిర్మించడం. జానకిరాముడు ఇబ్బందిగా చూశాడు. అతడు ఆ కోరిక కోరినప్పుడు అందులో ఉన్న తీవ్రత అర్థం కాలేదు. ఇప్పుడు ఒక దేశాధినేత అయ్యాక అవుతుంది. జానకిరాముడు నెమ్మదిగా అన్నాడు. చూడు, నేను చాలా చేశానని చెప్పుకోలేను. కానీ ఏమేం చేస్తున్నానో నీకు తెలుసు. ముఖ్యంగా డయాస్ట్ బిల్ వచ్చాక
అసమానతలు ఊహించని రీతిలో తగ్గిపోతున్నాయి. రిజర్వేషన్ల నుంచి పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడం వరకు ఒక్కో అంశమే చేపడుతున్నాను. సమాధుల అవసరం లేకుండా కొత్త పునాదులు తవ్వొచ్చనే ఉద్దేశం. నాకు కొద్దిగా టైమివ్వు. నువ్వు కోరిన రూపంలో దేశాన్ని తీర్చిదిద్దుతాను. అతడు నవ్వాడు. అప్పటి వరకు నేను బ్రతికి ఉండనని దాని ఉద్దేశం. అంతలో అతడి దృష్టి వరుసగా నిలబడిన పిల్లల మీద పడింది. వాళ్ళు పాడిన పాటలు గాలిలో అలలుగా తేలివస్తున్న భావన కలిగింది. అతడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. డెలీరియం స్టేజ్ వస్తోంది. ఆ స్టేజిలో కూడా అతడికి దేశమే కనబడుతుంది. కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలు ముక్తకంఠంతో పాడుతున్నారు. ఈ దేశం నాది అన్న ఒక్క హామీ ఇవ్వండి మాకు. మేము పడిన కష్టం అంతా మా దేశానికి చెందుతుంది అన్న ఒక్క హామీ ఇవ్వండి. అప్పుడు మా వేళ్లతో ఈ భూమిని దున్నుతాము. మా రక్తంతో ఈ పైర్లు తొడుపుతాము. కాలే మా వేళ్లు కొవ్వొత్తుల చివర్లలో ఈ దేశపు అంధకారాన్ని పారద్రోలుతాము. మేము పిల్లలము, ఎగిరే పతాకాలము. మేము మహస్సులము, రోచిస్తులము. మమ్మల్ని నాశనం చెయ్యొద్దు. మమ్మల్ని కలుషితం చేయవద్దు. మమ్మల్ని పెరగనివ్వండి. మా డిక్షనరీ నుంచి బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం అనే పదాలను చెరిపేస్తాం. లంచం, పలుకుబడి, ఒత్తిడి తుడిపేస్తాం. జ్ఞానం మీద దుమ్ము పెరగని దేశాన్ని నిర్మిస్తాం. పార్లమెంటుని గుడిగా భావిస్తాం. చరిత్ర సృష్టించిన దేశపు దౌర్భాగ్యాన్ని మా లేత అరచేతులతో చెరిపేస్తాం. అతడి దృష్టి పిల్లల మీదుగా జానకిరాముడు వైపు తిరిగింది. అతడి కళ్ళలో భావాన్ని గుర్తించి జానకిరాముడు మొహం విప్పారుకుంది. అర్థం చేసుకున్నట్లుగా తలూపాడు. చెయ్యిలో చెయ్యి బిగించుకున్నాడు. అతడి కళ్ళు నెమ్మదిగా మూతలు పడసాగాయి. బలవంతంగా తెరిచాడు. చివరిగా మిగిలింది సుమతి. ఆమె మీద చూపుల్ని పెనవేస్తూ వేల వేల గొంతులు అతడి చుట్టూ చేరి ఒకే పాట, ఒకే స్వరం, ఒకే కంఠం. జయ జయ భారత జనయిత్రి దివ్యదాత్రి. నాకు నాకు నా అమ్మెవరో తెలిసింది అన్నాడు. సుమతి చప్పున ముందుకు వచ్చింది. అతడు చెప్పబోయాడు. అవును, నాకు నా తల్లెవరో తెలిసింది. ఇంత దగ్గరగా ఉన్న తల్లిని తెలుసుకోలేక కొండలు, కోనలు, పుట్టలు, ఆకాశం అన్నీ వెతికాను. తెలియని తల్లి కోసం రాత్రిళ్ళు రోదించాను. దాహార్తితో శోధించాను. నా జీవితపు కొవ్వెత్తి మినుకు మినుకుమని ఆరిపోయే ఈ చివరి క్షణంలో ఇన్నాళ్ళు నేను తపిస్తున్నది ఎవరికోసమో తెలుసుకున్నాను. అంతా చెప్పాలి, కానీ గొంతు రాలేదు. అమ్మా అన్నాడు. అతడి చెయ్యి బలహీనంగా కిందకు జారింది. పిడికిలిలో మట్టి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయినవారికి అర్థమైంది, కానివారికి కాలేదు. అంతలో అతడి తల పక్కకు వాలిపోయింది. డాక్టర్ వచ్చి పల్సు చూసి తల విదిలించాడు. సుమతి బావురుమంది. వాణి చేతుల్లో మొహం దాచుకుంది. అతడి మీద విజయ్ దుప్పటి కప్పాడు. క్రిందకు జారిన చేతిని తిరిగి పైకి సర్దుతూ మోచేతి కింద పచ్చబొట్టు ఖాళీ స్థలాన్ని చూశాడు. తరువాత దాన్ని మామూలుగా సర్ది దుప్పటి పూర్తిగా కప్పేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ నవల ఇంతటితో పూర్తయిందండి. ఈ నవలను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.